రెడ్డి ఉంటే అందరూ రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి బంధువులా ఏంటంటే రెడ్డి ఉన్నోళ్ళందరూ రేవంత్ రెడ్డి బంధువులు ఏ కాన్సెప్ట్ అండి ఇది ఎక్కడ ఆలోచన అండి రెడ్డి ఉంటే సత్యవతి గారు ఒకవేళ ఈ 3 నెలల పదవీ కాలంలో కాంగ్రెస్ కనుక ప్రాపర్ వేలో పరిపాలన చేయకపోతే మీరు అనుకున్న విధంగానే లోక్సభ ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చే తీర్పు మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఓకే, ఇదొక పాయింట్. అసలు లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి పోటీ చేయడానికి క్యాండిడేట్స్ లేరు, షార్టేజ్ లో ఉంది అనే క్వశ్చన్ కి ఏం చెప్తారు? ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ తెలుసుకుందాం ప్లీజ్. 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి వాళ్ళని పిలిపించుకోండి, మరి బాగుండదు. ఎందుకంటే మొన్ననే ఓడిపోయారు, కొద్దిగా 4 ఓట్లైనా రావాలి. ఒక నిమిషం ఆన్సర్ తెలుసుకుందాం, ఆన్సర్ తెలుసుకుందాం. ప్రతిపక్ష ఆర్గ్యూ చేయడానికి ప్రశ్న నాటించింది మేడం, నేను మాట్లాడతా. ఒక నిమిషం సత్యవతి గారు ఉంటే నేను మాట్లాడిన తర్వాత చెప్పండి మేడం. కాంగ్రెస్ పార్టీకి అంతమంది అభ్యర్థులు ఉంటే ఇప్పటిదాకా మొత్తము ఎందుకు ప్రకటించలేదు? 17 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటరీ. బీఆర్ఎస్ కి ఏం డోకా లేదు మేడం, బీఆర్ఎస్ కి ఏం డోకా లేదు. మాకు పూర్తి విశ్వాసం ఉంది 3 నెలల్లోనే. నిజంగా ఏ ప్రభుత్వము ఫెయిల్యూర్ అయినా సరే 3-4 సంవత్సరాలలో తెలుస్తుంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేది 3 months లోనే తెలిసింది. కర్ణాటకలో ఏ విధంగా అయితే బిందెలు పట్టుకొని రోడ్ల మీద ఉన్నారో, ఇప్పుడు సమ్మర్ లో ఖచ్చితంగా వీళ్ళ హయాములో హైదరాబాద్ చుట్టుపక్కల ప్లస్ గ్రామాలలో కూడా బిందెలు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉంటుంది. ఇక ఇజ్వల్స్ మీరు చాలా త్వరలో ఐన్యూస్ లో అలా కావాలి అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా అనేక వీళ్ళు చెప్తున్నది ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఏ గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో ఎవరు హ్యాపీగా లేరు. బస్సుల గ్యారంటీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చాయనేది మనకు అర్థమైంది. ఆ ఉచిత బస్సు వల్ల ఎన్ని కుటుంబాలు బయట రోడ్డున పడ్డాయి అనేది కూడా మనకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ చాలా విశ్వాసంతో ఉంది. మాకు క్యాండిడేట్స్ ఉన్నారు, మేము ప్రకటించాము, హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ప్రకటించాము, ఇవాళ రేపు మిగతా వాళ్ళని కూడా ప్రకటిస్తారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని కోరుకుంటున్నారు. కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల 3 నెలల్లో వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారు అనేది స్పష్టంగా వాళ్ళు తెలుసుకున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా పార్లమెంటరీ ఎలక్షన్ లో ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలని అయితే నేను స్పష్టంగా చెప్తున్నా. నిరుద్యోగులు, రైతులు, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి బుద్ధి చెప్తారు. నిరుద్యోగులు కూడా ఏదైతే ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల వ్యతిరేకతతో ఒక పాయింట్ కావచ్చు ఓడిపోవడానికి, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పాయింట్ అనేది వస్తుందా? గతంలో ఇప్పుడు మీరు ఏదైతే ఒక పాయింట్ చెప్తున్నారు సత్యవతి గారు రైతులు అవస్థ పడతారు, రాష్ట్ర మేడం ఏం మాట్లాడతారు వీళ్ళు? వేదిక మీదకి వచ్చి 50 ఏళ్లలో తెలంగాణ గడ్డు పరిస్థితుల్లో ఉంది, తాగనీక నీళ్లు లేవు. మహబూబ్ నగర్ అంతా ఎండిపోయి మొత్తం కూడా వలసలు పోయినటువంటి పరిస్థితి. ఏ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు స్పష్టమైనటువంటి పరిపాలన చేసి ఉంటే ఎందుకు వలసలు పోయే వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇవాళ వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ సత్యవతి గారు, గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత, ఒక నిమిషం, గతంలో మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ చేసిన కామెంట్ ఏంటి? కేసీఆర్ కావాలనుకుంటున్నారు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, సో ప్రజలు వద్దనుకున్నది ఎమ్మెల్యేలని గానీ కేసీఆర్ ని కాదు అని చెప్పి ఒక కామెంట్ చేశారు. సో అందుకే ఇప్పుడు వెనక్కి చంపుతున్నారు ఎంపీలని అంటున్నారు. ఒకవేళ అది కేసీఆర్ మీద వ్యతిరేకతతో వేయకపోయినా సరే అది ఎంపీల మీదకి వచ్చేస్తుంది కాబట్టి ఎవరు పోటీకి ముందుకు రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినటువంటి రంజిత్ గానీ లేదంటే నామనాగేశ్వర్ కేటాయించినప్పటికీ కూడా మాకు వద్దు అన్నటువంటి పరిస్థితి వారి మీద నెగిటివ్ చేసే విధంగా, దానికి తోడు గత ప్రభుత్వం ఏదైతే అనేక పథకాల్లో చేసినటువంటి అవకతవకలు, అక్రమాలు, ప్రాజెక్టుల విషయంలో జరిగినవి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి గెలిచే అవకాశాలు లేవు. ఒకవేళ ఉన్నా ఓడిపోయినా పార్టీ నుంచి మాకు ఎటువంటి సహకారం రాదు, మళ్ళీ మా మీద నిందలేస్తారనేది మరొక ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది. ఏమనుకోవచ్చు మేడం? మేము ఎన్నికల తర్వాత అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో రివ్యూ సమావేశాలు జరిగాయి. కేటీఆర్ గారు స్వయంగా అటెండ్ అయ్యారు, మన హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు, కవిత గారు అటెండ్ అయ్యారు. అందరి నుంచి అభిప్రాయాలు వచ్చిన దాన్ని బట్టి, అదే విధంగా ప్రజలు ఓపెన్ గా బయటికి చెప్పిన అభిప్రాయాలను బట్టే ఎమ్మెల్యేలు కొంతమందిని మార్చాల్సి ఉండింది అనేది కూడా మేము పార్టీగా రివ్యూ చేసుకున్నాము. వాస్తవమే అది. ఖచ్చితంగా 10 ఏళ్ళు ఒక దగ్గర ఎమ్మెల్యే పనిచేసినప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు నచ్చకపోవచ్చు, కొన్ని ఇంప్లిమెంటేషన్ లో కూడా పూర్తిగా జరగకపోయి ఉండొచ్చు. ఆ తప్పిదాన్ని ఖచ్చితంగా మేము గుర్తించినాము. అదే విధంగా అది ఎంపీ ఎలక్షన్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుందా, అప్లికబుల్ అవుతుందా అని అంటే అట్లా ఏం కాదు. ఖచ్చితంగా సర్వేల ప్రకారమే
అదే విధంగా క్యాండిడేట్ ప్రజలకు చేసినటువంటి సేవ ప్రకారమే ఆ బేసుతోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు చేసినటువంటి పాలనని మేము ఇవాళ కోల్పోయాము అని చెప్పేసి ఓపెన్ గా పబ్లిక్ బయటకు వస్తున్నారు. అన్ని రంగాల వాళ్ళు వస్తున్నారు. అజబ్ శ్రీనివాస్ గారు, ఇంతకు ముందు మీరు చెప్తూ ఉన్నారు, ఎందుకంటే గతంలో మనం చూస్తుంటే 2019లో అనేక హామీలు, అంటే పసుపు బోర్డు కానీ ఈ విధంగా చాలా హామీలు అయితే ఇచ్చున్నారు. ఈసారి హామీలు అనేవి కనిపించట్లేదు. ఎందుకంటే కేంద్రంలో మరొకసారి అధికారంలోకి వస్తామనే ధీమానో, లేదంటే తెలంగాణ ప్రజలు ఏమేం చేశారో, తెలంగాణ స్టేట్ కి కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్ అనేది చెప్తున్నారు తప్ప ప్రత్యేకంగా హామీలు అనేవి మనకు కనిపించట్లేదు ఈసారి. అట్ ద సేమ్ టైం సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది? ఐ థింక్ 1 or 2 days లో అంటున్నారు. వాస్తవమేనా? ఎంతమందికి ప్రాతినిధ్యం అవకాశాలు కల్పించబోతున్నారు? లేదంటే పక్క బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ వరుస స్టార్ట్ అయ్యాయి, పిలుపులు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి వారి గురించి ఏమైనా వెయిటింగ్ లిస్ట్ లో ఉందా? సెకండ్ లిస్ట్ 1 or 2 or 3 days లో సెకండ్ లిస్ట్ వస్తుంది. మాకు అంత అనేక మంది క్యాండిడేట్స్ ఉన్నారు. అప్లై చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది వస్తానే ఉన్నారు. సో దాని మీదకెళ్ళే వినబిలిటీ చూసి మేము సెలెక్ట్ చేస్తాం, ఫైనల్ చేస్తాం. అది 1-2 days లో 3 days లో ఫైనల్ అయిపోతాయి. ఇకపోతే హామీల విషయం లేకుండా మేనిఫెస్టో విషయంలో భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టమైనటువంటి విజన్ ఉన్నది. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టో అనేది కేంద్ర పార్టీ రిలీజ్ చేస్తుంది, రాష్ట్ర పార్టీ ఇచ్చేదే ఉండదు. డెఫినెట్ గా ఇంటర్నల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పరిస్థితుల మీదకి వెళ్ళి కేంద్రం ద్వారా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నట్టయితే డెఫినెట్ గా అవి కూడా మేము రాష్ట్ర స్థాయిలో ఏమైనా ఇష్యూస్ ముందర పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒప్పించి తీసుకొచ్చేటువంటి ఒక అంశాలు పెడతాం. ఆ రకంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ముందర పెట్టే అంశాలు కొన్ని ఉంటాయి. ఇంకా డ్రాఫ్ట్ చేయలేదు. ఆయా నియోజకవర్గాల్లో లేదా క్లస్టర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఉన్నటువంటి ఒక జాయింట్ గా కంబైన్డ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా కూర్చొని చేసేటువంటి ఒక ఆలోచన ఉన్నది. ఉదాహరణకు ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వరకు రైల్వే కనెక్టివిటీ కావాలి. అది ఎప్పుడో మంజూరైంది. దాన్ని కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా మేము దృష్టి పెట్టాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అట్లా కొన్ని ఇంటర్నల్ గా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మేము డెఫినెట్ టేకప్ చేస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా బ్రహ్మాండంగా టూరిజం దాని మీద చాలా దృష్టి పెట్టి ఇవాళ పనిచేస్తా ఉన్నారు. హైదరాబాద్ కావచ్చు, యాదాద్రి కావచ్చు, లేకుంటే భద్రాచలం కావచ్చు, లేకుంటే వరంగల్లో కావచ్చు. ఈ రకంగా అనేక అంశాలు ఈ యొక్క రాష్ట్రంలో ఇంకా మేము చేయాల్సినవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు ఉన్నా గానీ, ఆశ గారు, మాకు ఎన్ని ఆలోచనలు ఉన్నా గానీ మేము పెట్టేటువంటి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తేనే విశ్వాసం నాకు ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి 60%, 70% నిధులు కేంద్రం ద్వారా వస్తుంటే 30%, 40% రాష్ట్ర ప్రభుత్వం పే చేయాలి. పే చేసి డెవలప్మెంట్ కోసం సహకరించాలి. ఇది రెసిప్రోకల్ గా ఉండాల్సినటువంటి అంశం. కానీ గతంలో కేసీఆర్ గారు వారి యొక్క దురహంకారమా, లేకుంటే నెగ్లిజెన్సా, లేకుంటే నేను కోఆపరేట్ చేస్తే కేంద్రం యొక్క ప్రభుత్వం పేరు వస్తుంది, మోదీ గారి బొమ్మ ముందరికి వస్తుంది అనే ఒక దుర్నీతితోని మాకు కోఆపరేట్ చేయలేదు. ఇక్కడ చాలా ఇబ్బంది పాలైంది. హౌసింగ్ స్కీమ్ కావచ్చు, లేకుంటే ఆరోగ్యశ్రీ బదులు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇలా అనేక స్కీములు మేము ఇచ్చినా గానీ మా పేరు ఎక్కడ వాడలేదు. ఇవి అయితే 2 అసలు అమలే చేయలేదు. పక్క రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్తే ఆ విధంగా ఉంటుందేమో, కానీ పక్క రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నా సరే అది ఒకవేళ ఒక ప్రాసెస్ గురించి చూసినా అది వేరే దాని ఖాతాలో వేసుకోవడం, దానికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధంగానే పోతుంది కదా ఏ రాష్ట్రంలో అయినా సరే. ఓకే సరే, అట్లనే చేసుకొని వాళ్ళ బొమ్మనే వేసుకొని కదా. ఈ రాష్ట్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగిల్ రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అది మేము చెప్పినాం, అది వాస్తవం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కూడా చెప్తా ఉన్నది. సింగిల్ రేషన్ కార్డ్ అంటే ఇన్ని సంవత్సరాలు ఒక కుటుంబం వేరుపడలేదా? రేషన్ కార్డు లేకుండా ఆ కొన్ని కుటుంబాలు లేవా ఇక్కడ? పైపెచ్చు సుమారు 19 or 20 lakh రేషన్ కార్డ్స్ కట్ చేయడం జరిగింది ఇన్ఎలిజిబిలిటీ కారణంగా. కానీ ఎందుకు ఇవ్వలేదు? పేదోళ్ళకి ఇవ్వాల్సి ఉండింది కదా. పేరు వస్తే మోదీ బొమ్మ దాని రేషన్ కార్డు మీద వస్తుంది. ఎందుకు ఆయనకు ఫోకస్ చేయాలి? ఇట్లా ఉండద్దు. మా బొమ్మ వేయకండి, మీరే వేసుకోండి. కానీ రాష్ట్ర ప్రజలకైతే బెనిఫిట్ జరగాలి కదా న్యాయంగా. ఇది
ఈ యొక్క దుర్నీతి కారణంగా రాష్ట్రానికి జరిగింది నష్టం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రకంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. అవినీతి అక్రమాలతో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు కాబట్టి అంటే మోదీతో టఫ్ ఫైట్ ఇచ్చేవాడిని ఓడిపోవడం బట్టి చిన్న గాయం తగిలింది. కానీ లోక్సభ ఎలక్షన్స్ లో మాత్రం ప్రజా తీర్పు గట్టిగా వస్తుంది. మళ్ళీ మా వాయిస్ అనేది హై పిచ్ లో వినిపిస్తామంటున్నారు. నేను చెప్తాను ఆశ గారు, మరొకటి కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే వర్షన్ కూడా తీసుకొస్తున్నారు. ఆశ గారు, కేసీఆర్ గారికి ఆలోచన తెలంగాణ వాదం. ఇక అహంకారం పెరిగిపోయి తెలంగాణ కాదు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందినారు. రాష్ట్రాలకు పోయినారు, అక్కడ ఫెయిల్ అయినారు, ఎలక్షన్ కొట్లాడినారు, ఫెయిల్ అయినారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, మళ్ళా నో బీఆర్ఎస్, మళ్ళా తెలంగాణ వాదం మీదనే మళ్ళా పార్టీ నడుపుతామని చెప్తా ఉన్నాం. ఎంత చపల చిత్తమైన బుద్ధి చూడండి. విజన్ లేని కారణంగా, స్వార్థంతో కళ్ళు కమ్మిపోయి, అహంకారంతో కళ్ళు కమ్మిపోయి ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే కారణంగా ప్రజలు ఈ యొక్క తెలంగాణ వాదాన్ని ఇప్పుడు మర్చిపోతే గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పరిపాలకులు పాలకులు తెలంగాణ రాష్ట్రం డెవలప్ చేయాలి. మనం తెలంగాణ వాదంతో మాట్లాడితే అవసరం లేదు. 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను పరిపాలించిన తర్వాత అడుగు పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా కాంగ్రెస్ మాట కానీ ముప్పు తిప్పలు ఆశ గారు. కాబట్టి ఈ తెలంగాణ వాదం పేరు మీద ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వన్స్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, ఆగండి సత్యవతి గారు, తెలంగాణ వాదం కొని యొక్క రాష్ట్రంలో మళ్ళా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. పాలకులు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం. సత్యవతి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఒడిదుడుకులు వస్తాయి, తట్టుకుంటాం, నిలబడతాం. 2001లో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరు ఇదే మాట్లాడి తెలంగాణ వచ్చేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదని చెప్పేసి. కానీ తెలంగాణ సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. 10 ఏళ్లు పరిపాలన చేసిండు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర ఇబ్బంది అజయ్ శ్రీనివాస్ గారిని మాట్లాడనివ్వండి. అజయ్ శ్రీనివాస్ గారిని మాట్లాడనివ్వండి. సత్యవతి గారు, డాక్టర్ గారు, ఏం చెప్పాలి చెప్పండి. చెప్పండి. నా టర్న్ లో నన్ను మాట్లాడివ్వాలి కదా, ఇంటరప్ట్ చేస్తే ఏమవుతుంది? కాబట్టి తెలంగాణ వాదం పేరు మీద యొక్క రాష్ట్రంలో రాజకీయాలు చేస్తా అంటే ప్రజలు ఆ విషయాన్ని పట్టించుకోరు. రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మనకు ఉన్నటువంటి అవగాహన ఏమున్నది, మన విజన్ ఏమున్నది, రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా బెనిఫిట్ చేయాలి, నిజాయితీగా అక్రమాలు అవినీతి లేకుండా అన్న విషయం చాలా. ఆ విజన్ తోనే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మేము ముందుగానే ఏదైతే వాటర్ ఎంత వస్తుందని చెప్పి చేస్తున్నాం. ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్? ఎందుకు లక్ష కోట్ల రూపాయలు, ఒక్కటి కాదు 2 కార్డులు, 1,00,000 కోట్ల రూపాయలు నిరుపయోగంగా బూడిదల పోసిన పన్నీర్లాగా కాళేశ్వరం యూజ్లెస్ గా ఉండింది. ఏ ఇంజనీర్ అని ఇలా వచ్చి ఆ రిపోర్ట్ చూస్తా ఉంటే ఎప్పుడు పనికి రాదు, మనం రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేదు అనే విషయం వాళ్ళ అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. 1,00,000 కోట్లు కాదని 1,00,000 సార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కాక. అరే 1,00,000 కోట్ల అభివృద్ధి అంటే నేను 1,00,000 కోట్ల పెట్టుబడి చెప్తున్నాను. సత్యవతి గారు, లెట్ మీ కైండ్లీ అండర్స్టాండ్. 1,00,000 కోట్ల పెట్టుబడి, 81,000 కోట్లు ఇప్పటికే ఖర్చు చేస్తామని మీరే చెప్పిన రికార్డ్. ఇంకా కూడా పేమెంట్ టు బి పేడ్ మేడ్. ఆ రకంగా ఆ యొక్క నిరుపయోగంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీకు ఉదాహరణ. ఇప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారికి ఏం ఆదర్శం మీరు? మీకు ఏం బాధ ఎట్లేదా? మీకు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వనటువంటి ప్రాజెక్టు ప్రపంచంలో నంబర్ 1 ఎత్తిపోతాం పథకం అని చెప్పి ఇవాళ బస్సు పెట్టి తీసుకుపోయినటువంటి ఆనాడు ఇవాళ తీసుకెళ్ళి చూపించగలుగుతారు మీరు? అరే మీరు చూడని ఇవ్వలేక పోలీస్ పారా పెట్టేసి కాలు పెట్టని ఆ యొక్క ప్రాంతంలో ఆ ప్రాంతానికి పోయి చూద్దామంటే చూడని మీ యొక్క సర్కార్. బీజేపీ పోరాటం ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు కాంగ్రెస్ అరే ఎక్కడ అవినీతి అంటే అక్కడ ఉంటది. మీరు చేస్తే మీ మీద, కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ మీద పోరాటం ఉంటది. మాది తగలేటట్లు చేసుకుంటారు మీ పరిపాలనలో. వాళ్ళని ప్రశ్నించండి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంటే గతంలో చేసే తప్పుని మేము మాఫ్ చేయాలి మిమ్మల్ని? మీరు చేసేటువంటి పాపాలను మాఫ్ చేయాలా? కేసీఆర్ పాలన
అరే మన పౌరులం, వెనక్కి పోవడం కానీ సత్యవతి గారు, మన పౌరులం, మన హక్కు ఉన్నది. బరాబర్ ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్తున్నాము, బరాబర్ ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్తున్నాము. కానీ మీరు ఎంక్వైరీ ఓకే ఓకే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం కరెక్ట్ చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే ఇక్కడ 4 సంవత్సరాలు కానీ మొత్తం పర్యవేక్షణ ట్రాక్స్ వచ్చినాయి. మీ బాధ ఏంటంటే మీరు ఆల్ ఎడ్యుకేటెడ్, ఇవన్నీ కూడా ప్రజలు చూసే ఉన్నారు, ముందుకెళ్తున్నారు. దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాలు ఎంత మారణహోమం జరుగుతుందని బాధ్యతాయుతమైనటువంటి పౌరులకు సత్యవతి గారు రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. తప్పు గురించి మాట్లాడాలి. చూడండి ఆశ గారు, మీరు కాదు కాదు ఫైనల్ గా ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా ఏంటంటే మీరు ఇచ్చిన 100 రోజుల గడువు కాలం అనేది అయిపోవడానికి దాదాపు దగ్గరకు వచ్చేసాం. ఐ థింక్ అయిపోయిందా, ఇంకా టైం ఉందా? 100 రోజులు అనేది ఇంకా ఉంది. కానీ 6 గ్యారంటీల్లో ఇంకా అమలు చేయాల్సిన హామీలు అయితే ఉన్నాయి. ట్రైనింగ్లలో ఒక తీవ్రవాద సంస్థలో ట్రైనింగ్ ఇచ్చారు, అలా ఇచ్చారు. అంతకు మించి ఏం లేదు. తీవ్రవాద సంస్థలో ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చి, ఇప్పుడు ఇందాక సత్యవతి గారు మాట్లాడుకున్నాడు, కేసీఆర్ గారు వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు, హరీష్ రావు గారు వచ్చారు, కవిత గారు వచ్చారు. ఏంటిది? వాళ్ళు తప్ప ఎవరు లేరా? ఈ టీఆర్ఎస్ లో నాయకులు లేరా? టీఆర్ఎస్ లో మేధావులు లేరా? టీఆర్ఎస్ లో ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వాళ్ళు లేరా? ఇక్కడ చూడండి మీరు, నేను వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీటింగ్లలో పెట్టి 4 భాగాలు పంచుకున్నారు వీళ్ళు. వాళ్ళందరికి కూడా ఒక ట్రైనింగ్, ఒక తీవ్రవాద సంస్థల ట్రైనింగ్ ఇచ్చినట్టుగా పార్టీ కోసం ట్రైనింగ్. అక్కడ అధ్యక్షులు ఉంటారు, ఎదురుగా జనం కూర్చుంటారు. ఇక వీళ్ళు కార్యకర్తలు, పార్టీ వీళ్ళే బాగుపడారు, నాయకులే. ఇక ప్రజల గురించి మనకు అవసరం లేదు, దోసుకుందాం మనం. 10 ఏళ్లు పాలించే మేము మొత్తం అసలు కేసీఆర్ లేకముందు వీధి దీపాలు లేవు, నీళ్లు లేవు, అసలు కరెంటే లేదు. ఏదో సినిమాలు కనుక బాంబు చుట్టింది మా తాత, బాంబు లేచింది మా తాత అని చెప్పినట్టుగా అత్యాస్పదంగా మీరు చెప్తుంటే మాకు నవ్వు వస్తుంది. కేసీఆర్ లేకపోతే కరెంట్ లేదా? కేసీఆర్ లేకపోతే విద్యుత్ లేదా? కేసీఆర్ లేకపోతే రోడ్డు లేవా? కేసీఆర్ వచ్చిన రోడ్లు. ఇదే కావాలండి. ఒక పార్టీ మీద మరొక పార్టీ విమర్శలు చేసుకుంటూ వెళ్ళినప్పుడే ఏ పార్టీ ఏం చేసింది అవినీతి అనేది బయటకు వస్తుంది, ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేస్తారు, సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి ఇంకా ఎన్ని విమర్శలు బయటకు వస్తాయో. నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి షార్టేజ్ అనేది కనిపిస్తుందా? లీడర్స్ దొరికే సెకండ్ లిస్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదా? ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. ఇది వాచి